ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం మతం అనేది ఒక ప్రధాన చర్చనీయాంశమైంది. ఇతర రాష్ట్రాలు సైతం భారతదేశ వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి మతపరమైనటువంటి విమర్శలు చర్చనీయాంశంగా చెప్పుకోవాలి. అసలు మతం అనే అంశం పక్కన పెడితే రాష్ట్రంలో మొదటగా ఉంది కులం. కుల వివక్షత నేటికి కొనసాగుతుంది. బడుగు బలహీన వర్గాల వారిని నేటికి అంటరాని వారిగా చూసే సంస్కృతి మన రాష్ట్రంలో ఇంకా పోలేదు. చాలా ప్రాంతాల్లో ఒరే పోరా అరే అనేటువంటి పిలుపులతోనే నేటికి పిలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు వారిని ఊర్లతో వెలివేయటం, వారికి పాలు నీళ్లు ఇవ్వకుండా చేయడం, ఇటువంటి కుక్కలుగా జరుగుతూనే ఉన్నాయి. వీటిని రూపుమాపాల్సినటువంటి రాజకీయ నాయకులు మతం పేరిట రాజకీయాలు చేయటం అత్యంత దౌర్భాగ్యం. పైగా అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారంలో దాన్ని పెంచుకుంటూ పోవడం ఇంకా అత్యంత శోచనీయాంశం. ఎందుకు చేస్తున్నారు ఇదంతా? జగన్ నిన్న ప్రెస్ మీట్లో తేల్చి చెప్పారు, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటాను, హిందూ మతాన్ని ఆచరిస్తాను, గౌరవిస్తాను, ఇతర మతాలన్నింటినీ కూడా ఆచరిస్తాను, గౌరవిస్తాను అని చెప్పారు. గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలు సమర్పించాను. ఆనాడు మీరు డిక్లరేషన్ అంశాన్ని ఎందుకు పెట్టచ్చు? పాదయాత్ర సమయంలో కూడా, పాదయాత్ర ప్రారంభంలో నేను శ్రీవారిని దర్శించుకున్నాను. పాదయాత్ర ముగించి కూడా నేను నడుచుకుంటూ వెళ్ళి స్వామివారిని, వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవచ్చు. అప్పుడు కూడా ఎక్కడ డిక్లరేషన్ అంశం లేదు. నా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ అంశం ఎందుకు మీరు ఎంత గట్టిగా నిలదీయలేదు అనేటువంటిది జగన్ ప్రశ్నించారు. అంతే కదా, జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆ సమయంలో ఎందుకు ఈ డిక్లరేషన్ అంశాన్ని పెద్ద చేయలేదు? పైగా భూమన కరుణాకర్కి చెప్తున్నారు, అన్ని మతస్థులు రోజు చాలా మంది వచ్చేది ఉంటారు, ఈ డిక్లరేషన్ మేము ఎక్కడ తీసుకున్న సందర్భాలు లేవు. రాజ్యాంగంలో ఉంది మనకి ఎవరు మతం వారిది, ఎవరు మతాన్ని వారు గౌరవించుకోవాలి, స్వేచ్ఛ, స్వాతంత్రం, సమాన హక్కులు అన్నీ కల్పించింది రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో ప్రతి మతం సున్నితత్వం కలిగి ఉంటుంది. ఈ మతం అనేది సున్నితమైన అంశం. ఎవరు మతాన్ని వారు ఖచ్చితంగా గౌరవించుకోవాలి. అంతే తప్ప దీన్ని పెద్ద చేసుకుంటూ పోయి ఆంధ్రప్రదేశ్లో మతపరమైనటువంటి విధ్వంసాలు, విద్వేషాలు రగిలేలాగా రాజకీయ నాయకులు ఎందుకు ప్రవర్తిస్తారు? ఇక్కడితో ఎందుకు వదిలిపెట్టట్లేదు? నిత్యం ఎంతోమంది ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారు కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఈ డిక్లరేషన్ అనే అంశాన్ని ఇప్పుడు తాజాగా ఇంత పెద్దదిగా చేసి ఎందుకు అడాప్ట్ చేస్తారు? ఇదంతా పక్కన పెడితే ఖచ్చితంగా ఎవరు మతం వారికి పోతుంది, ప్రత్యేక నిబంధనలు పాటించుకోవాల్సిందే అనేది ఎవరైనా సరే ఒప్పుకుంటారు. కులాల కుంకులాటతో ఇప్పటికే నలిగిపోతున్నటువంటి ప్రజలకి మతం పరమైనటువంటి ఇబ్బందులు తీసుకురావడం ఎంతో సమస్య. ఇదిగో నేను ఈ 4 మంచి పనులు చేశాను, నాకు ఓట్లు ఏంటి అని అడిగితే ఖచ్చితంగా ఎవరైనా ఆదరిస్తారు. నేను మతపరమైనటువంటి వివాదాలు పెట్టాను, నేను మతపరమైనటువంటి వివాదాల్లో ముందున్నాను అంటే రేపు ఎవరికి కూడా ఓట్లు ప్రజలు కూడా ఇష్టపడరు. అన్నదమ్ములాగా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా కలిసి ఉన్నటువంటి రాష్ట్రం. అటువంటి రాష్ట్రంలో కుల వివక్షత, మతపరమైనటువంటి విభేదాలు ఏమాత్రం మంచిది కాదు. బీజేపీ పాలిత ప్రాంతాలైనటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ మతపరమైనటువంటి విభేదాలు, వివాదాలు చాలా మనం చూస్తూ ఉంటాం. మన రాష్ట్రానికి ఆ మతపరమైనటువంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ మతపరమైనటువంటి వివాదాలు ఎక్కడ? కానీ ఈ రాజకీయాలతో మతపరమైనటువంటి వివాదాలు ఎక్కడ నెలకొంటాయని ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఈ మతపరమైనటువంటి వివాదాలకి స్వస్తి పలికి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ అంశం ఏదైతే శ్రీవారి లడ్డు అంశం సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టు ఆల్రెడీ బెంచ్ని కేటాయించింది విచారణకి. సుప్రీంకోర్టు ఏ విధమైన విచారణ చేయమని చెబుతుంది, సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దాని మీద కూడా మనం వేచి చూడాల్సి ఉంది. సిబిఐ ఎంక్వైరీ ఏముంటుందా, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించినట్టుందా, చంద్రబాబు ఎందుకు వెనకడికి వేశారు దీని మీద అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేస్తుందా, ఇవన్నీ కూడా మనం రేపు సుప్రీంకోర్టు విచారణ చూడాల్సి ఉంది. కాబట్టి కోర్టు పదవులు, న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం పదవులకి ఈ అంశం అయిపోయింది. కాబట్టి రాష్ట్రంలో ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెడితే ఇంకా చాలా బాగుంటుందని ప్రజలు కూడా అభిప్రాయపడతారు. మరి ఇక్కడితో ఈ అంశాన్ని వదిలేస్తారా, లేక ఇంకా సాగతీసి మతపరమైనటువంటి ఇబ్బందులు తీసుకొస్తారనేది రాజకీయ నాయకులకి అభిప్రాయం. థ్యాంక్ యూ.